మనము ఈ వీడియోలో జొన్న కిచిడి ఎలా చేయాలో తెలుసుకుందాము. అయితే జొన్న కిచిడి తినడం వలన హెల్త్కి చాలా మంచిదండి. డయాబెటీస్ వాళ్ళకి కానీ, ఇప్పుడు లావుగున్న వాళ్ళు, బరువు తగ్గాలనుకునే వాళ్ళ కోసం కానీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. జొన్న కిచిడి చాలా ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది. ఫైబర్స్ అన్ని బాగా ఎక్కువ ఉంటాయి. బి విటమిన్స్ అన్ని పుష్కలంగా లభిస్తాయి దీనిలో. అయితే ఇప్పుడు మనము ఎలా చేయాలో చూద్దాము. మనం 10 hours జొన్నలు నానబెట్టుకోవాలని, అంటే 10 గంటల పాటు మనము జొన్నలు కడిగిలా నానేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్లో మనం జొన్నలను వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం జొన్నలను కుక్కర్లో వేసుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకొని ఒక 6 విజిల్ రానివ్వాలి. మనం దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవడం, ఆయిల్ వేసుకుని త్వరగా ఉడుకుతాయి. ఆ తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని 5 to 6 విజిల్స్ ఇస్తే సరిపోతుంది. మనం 6 విజిల్స్ ఇచ్చిన తర్వాత జొన్నలు ఇలా చూస్తే ఇలా మెత్తగా ఉడికిపోయి ఉండాలా. ఇప్పుడు మనం జొన్నలన్నీ ఇలా ఒక జాలీలోకి వడగట్టుకోవాలా. వాటర్ అంతా పోనివ్వాలి. ఇలా జొన్నల నుంచి వాటర్ అంతా సపరేట్ చేసి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసిన తర్వాత పచ్చిశనగపప్పు వేసుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు వేసుకోవాలి. తాలింపు చిట్టపట్టమన్న తర్వాత కరివేపాకు, తర్వాత ఆనియన్, గ్రీన్ చిల్లీ, బఠానీ, క్యారెట్ ఇవన్నీ వేసాక కలుపుకొని పెట్టుకోవాలి. పసుపు, సాల్ట్ తగినంత, వేయించి పొట్టు తీసి పెట్టుకున్న వేరుశనగుళ్ళు, పల్లీలు వేసాక కలుపుకొని పెట్టుకుందాము. తర్వాత మనం వడకట్టి పెట్టుకున్న జొన్నలు వేసుకోవాలి. ఇలాంతా కలిపి పెట్టిన తర్వాత 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తర్వాత మనం వేయించి పొట్టు తీసిన పల్లీల పొడి వేసుకుందాము. ఇప్పుడు మనం చివరన నిమ్మరసం వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాము. జొన్న కిచిడి కనుక తీసుకున్నట్లయితే రిచ్ ఇన్ ఫైబర్, మినరల్, బి విటమిన్ అలాంటివన్నీ పుష్కలంగా లభిస్తాయి. డైటింగ్ చేసే వాళ్ళకు మంచి రెమెడీ అని చెప్పొచ్చు. అలాగే డయాబెటీస్ వాళ్ళకి కానీ, బరువు తగ్గాలనుకునే కానీ చాలా మంచి రెసిపీ అండి. ఇది చాలా టేస్ట్ అండ్ హెల్దీగా కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, చూసారుగా గుమగుమలాడే జొన్న కిచిడి రెడీ.